పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా. ఈ పాటలు విన్నప్పుడు మనసుకి చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా ఉండిద్ది. మరి పాట వింటేనే మీకు ఇంత హాయిగా ఉన్నప్పుడు మరి కమ్మగా చేసుకొని తింటే ఇలాంటి వేడి వేడిగా ఎండాకాలం వదిలిపోతుంది కదా, మరి చల్ల చల్లగా ఇలాంటి ఐస్ క్రీమ్స్ జ్యూసులు మీ చేత్తోనే కమ్మగా చేసుకుని తింటే మనసుకి ఎంత హాయిగా ఉండిద్ది. మరి మాటల్లో చెప్పమంటారా? ఇప్పుడు నేను ఇలాగా సపోటా ఐస్ క్రీమ్ చేస్తున్నానమ్మా. ఇలా సపోటాలని శుభ్రంగా మనం వాటర్లో వాష్ చేసుకొని ఒక్కసారి ఆ నీళ్ళు మళ్ళీ పారపోసి మళ్ళీ వాటర్లో వేసుకుని సపోటాలు ఇలా ఆ తోలు మొత్తం తీసేయండి. ఇలా పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా ఏదైనా పురుగు పుట్ర ఉండిద్ది, ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఇలాగా మొత్తం ఒలిచేసిన తర్వాత చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు కూసంతా ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా కొంచెం తీయగా ఉండాలంటే మీరు సపోటాలో ఆల్రెడీ ఫుల్గా షుగర్ అనేది ఉండిద్ది. అందుకే షుగర్ అనేది నేను 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అయ్యి బాబు, సపోటాలో ఫుల్గా ఉండిద్ది కాక ఇంకెందుకు అంటే మనం విడిగా కాయలు తినేప్పుడు బాగా తీపిగా ఉండిద్ది. మరి మిక్సీ ఆడిచ్చేప్పుడు మనం ఏం చేసినా కూడా కొంచెం తీపిగా ఉంటేనే ఎలాంటిదైనా తింటాం మనం. మరి కూసంతా షుగర్ వేస్తేనే మీకు ఏదైనా ఐస్ క్రీమ్ చేయాలన్నా, జ్యూసులు చేయాలన్నా, లేదంటే ఇలాగా ఐసులు చేయాలన్నా షుగర్ ఉంటేనే కొంచెం తీపి వల్ల మీరు హ్యాపీగా ఇలా మీకు నచ్చినట్టు తింటారు. సరేనా? ఇలా కొంచెం షుగర్ వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కూసంతా జీడిపప్పులు ఉన్నాయి కదమ్మా, ఆ జీడిపప్పుల్ని ఇలా క్రష్ చేసుకోండి. చక్కగా ఒక్కసారి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. మీరు ఇలాగా పాలు వేయకండి అమ్మా, మీకు నేచురాలిటీగానే చెప్తున్నాను. పాలు వేసి మిక్సీ తిప్పితే మనకి ఎప్పుడులాగానే ఉంటుంది, జ్యూస్ బండి దగ్గర దొరికేలాగా. అలా కన్నా మీ చేతినే ఇలా కమ్మగా నేచురల్గా తినాలనుకుంటే ఇలాగా సపోటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇలా మెత్తగా అయిన తర్వాత కూసంతా జీడిపప్పులు మీకు దగ్గర ఏముంటే ఇవి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదు ఇలా వేసుకొని చక్కగా ఒక గ్లాస్లో ఇలా మీరు స్పూన్తో తింటా అంటే తినండి అమ్మా. లేదంటే ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదా, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లో ఈ మొత్తం వేసుకొని చక్కగా ఇక మూత పెట్టుకొని ఖచ్చితంగా ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానమ్మా. ఈ విధంగా తయారయ్యింది. నచ్చిందా? ఇప్పుడు చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. ఇలా చక్కగా మీరు ఇలాగా ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత హ్యాపీగా లాగించేవచ్చమ్మా. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు పాలు వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఐస్లు, లేదు కూసంతా ఇలాగే నేచురాలిటీ చేస్తే కొంచెం అటు ఇటుగా షఫల్ అవుతూ ఉండిద్ది. అందువల్ల మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండి అమ్మా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తారు కదా, ఒకసారి కాదు మాటి మాటికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను చేసేది వాటర్ మిలన్ ఐస్ అమ్మా. ఇలా ఒక కాయని తీసుకొని చక్కగా ఒక అరబద్దని ఇలాగ కట్ చేసుకున్నానమ్మా. ఈ అరబద్దులో ఇలాగా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంత కాయ అక్కర్లేదుగా మనకి, అందువల్ల మీరు ఇలాగా చక్కగా మీరు జనాలు బట్టి మీ నచ్చినట్టు చేయండి. కానీ నాకైతే ఇలా ఒక అరకాయ సరిపోద్ది. ఈ అరకాయలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో వచ్చిన గింజలు, నల్ల గింజలు ఉంటాయి కదమ్మా, బ్లాక్ సీడ్స్, అవి మొత్తం తీసేసాను. అవి పడేసాను కూడా. చాలామంది ఇష్టంగా తింటారు, నాకు అంత ధైర్యం చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఇలా మిక్సీ జార్లో మొత్తం వేసుకోండి. మీరు ఎన్నైతే కట్ చేసుకున్నారో చిన్న చిన్న ముక్కలుగా అవన్నీ వేసుకొని దానిపైన ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోండి. చక్కగా మీరు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇక జల్లుల్లాగా మనకి వడగట్టుకునేది ఉండేది కదమ్మా, అది దానిపైన పెట్టుకొని ఇప్పుడు మీరు మిక్సీ ఆడించుకున్న ఈ జ్యూస్ మొత్తం వేసుకోండి. ఏదైనా పిప్పు లాంటిది ఏమైనా దిగితే మీకు అక్కడే అయిపోద్ది, కమ్మగా తాగొచ్చు. ఈ విధంగా మీకు ఉట్టి రసం వరకు దిగింది కదా, ఇక దీన్ని మనం ఇలాగ గ్లాస్లో వేసుకుని తాగొచ్చమ్మా. లేదు కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలాగా ఒక ఐస్ బాక్స్లో ఆన్లైన్లో బుక్ చేసుకోమన్నాను కదా, ఆ ఐస్ బాక్స్లో ఇలా వేసుకొని చక్కగా మీరు ఐస్ బండ్ దగ్గర దొరికేలాగానే అలాగే
హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సరేనా? మీ దగ్గర అలాంటి బాక్స్ లేకపోతే చక్కగా స్టీల్ గ్లాసులో అయినా లేదంటే ప్లాస్టిక్ ఇలా టీ కప్పులో అయినా వేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో చూపిస్తానమ్మా. ఇలాగా మీరు చక్కగా చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి మనకి ఐస్ క్రీమ్ బాక్స్ లేకపోతే అమ్మ ఏం బాధపడక్కర్లేదు. ఇలాగ టీ కప్లు ఉన్నాయా లేదంటే గ్లాసులు ఉన్నాయా, ఇలా ఆ జ్యూస్ మొత్తం వేసుకొని ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా కొంచెం నోటికి క్రిస్పీగా ఉండటానికి ఇలాగ బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అమ్మ. మీ దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. తినేటప్పుడు కొంచెం ఇలాగా జ్యూసీగా తాగుతూ ఇలాగా క్రంచింగ్ కోసం కొంచెం తింటూ ఉంటే వేరే టేస్ట్ లాగా ఉండేది కదా, చాలా బాగుండేది కదా. అందువల్ల ఇలా వేసుకొని ఇక దానిపైన మీ దగ్గర బిర్యానీ ప్యాకెట్లు కవర్లు ఉంటాయి కదమ్మా, ఆ కవర్లు అంటే సిల్వర్ కవరు ఇలాగ క్లోజింగ్ సెక్షన్ లాగా చేయండి అమ్మా. ఇక మధ్యలో మీకు ఇలాగ స్పూన్స్ ఉంటే ఆ స్పూన్స్ మధ్యలో పెట్టుకొని ఇలా ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఒక 6 గంటల వరకు ఉండాలమ్మా. మధ్య మధ్యలో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఎప్పుడైపోద్దని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా చెక్ చేసుకుంటూ ఉంటే రాదు. మీరు ఖచ్చితంగా ఒక 6 గంటలు దాని జోలు పట్టించుకోవద్దమ్మా. తర్వాత 6 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ని తీయగానే ఇలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సరేనా? ఇప్పుడు ఈ ఐస్ పర్ఫెక్ట్గా వచ్చిందా? ఇప్పుడు మరి కప్పులో పోసింది మనకు ఎలా వచ్చిందో చూడండి. ఇది కూడా చూసారా, నేను వేసిన బాదం పప్పులు కూడా కనిపిస్తూ ఇలా చాలా డిఫరెంట్గా ఉందా? మరి ఇంకేంటి, మీకు ఈ బాక్స్ లేకపోయినా ఈ కప్పులైనా మీకు నచ్చిన షేప్లో ఐస్ క్రీమ్ వచ్చింది. మరి ఇంకేంటికు చేస్తారు కదా. అయితే ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి నా దగ్గర. నేను వివరంగా మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను. అయ్యో బాబోయ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకొక వీడియో ఉంది, మరి అది చూడకుండా వెళ్ళిపోతారా? అయ్యో, ఇది తిన్నారంటే మీకు చెర్రసం అంటే చాలా ఇష్టమా? ఏంటక్క ద్రాక్షకాయలను చూపిస్తూ చెర్రసం గురించి చెప్తున్నావు? మరి అక్కడే ఉంది లాజిక్. ఇప్పుడు ద్రాక్షలను చూపిస్తున్నానా, కానీ తాగేటప్పుడు ఫుల్గా మనకి చెరుకు రసం తాగుతున్నట్టే ఫీలింగ్ వచ్చిద్దమ్మా. ఫీలింగ్ కాదు, టేస్ట్ కూడా అలాగే ఉండిద్ది. మరి ఆ చిన్న చిట్కా చెప్పిన మీకు ద్రాక్ష తాగినట్టుగా ఉండిద్ది, అలాగే చెరుకు రసం కూడా తాగుతున్నట్టుగా అనుభూతి చెందుతారు. మరి ఎలాగ 2 in 1గా ఎలా చేయగలవక్క అంటే, ఇలాగ ద్రాక్షల్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోండి. ద్రాక్షలు మొత్తం వేసుకోవాలి. నేను కేజీ ద్రాక్షలను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ మొత్తం పిండాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని కేజీ ద్రాక్షలకి మీరు ఒక కాయ వేసుకోండి అమ్మా. లేదు 1/2 కేజీ ద్రాక్షలకైతే అరబద్ద చాలు. అర్థమైందా? ఇలా పిండిన తర్వాత చక్కగా ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోండి. షుగర్ ఎందుకక్క అని అంటే, మరి షుగర్ ఎందుకంటే మనకు కొన్ని కాయలు తీపిగా ఉంటాయి, కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి. మరి కూసంతా మనకి షుగర్ వేస్తేనే తీయగా ఉండిద్ది ఏదైనా. అందువల్ల నేను 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పిప్పు రానియకుండా ఇలా జల్లుల్లో జల్లించుకున్నానమ్మా. ఇలా మెత్తగా మనకి ఇలా ఫైన్ పేస్ట్ అంటే మనకి ఇలాగా రద్దు ఏమీ లేకుండా ఇలా వాటర్ వరకే దిగేలాగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రద్దును అనేది బయట పడేయండి, అక్కర్లేదు మనకి. ఇప్పుడు మనం చక్కగా ఇలాగా ఒక గ్లాస్లో వేసుకుని చక్కగా మీకు కడుపారా తాగండి అమ్మా. మీకు ఒకవేళ ఆ టేస్ట్ రాకపోతే నాకు బ్యాడ్ కామెంట్ ఇచ్చినా సరదాగా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఏం చెప్పినా ఫన్నీగా చెప్పనమ్మా. చేసిన తర్వాత నేను ఫుల్గా సాటిస్ఫై అయిన తర్వాత చెప్తాను. ఎందువల్ల అంటే నా మాట తీరు ఎలా ఉండిద్దో నేను చేసే ప్రతి వంట అలాగే ఉండిద్ది. వంటనే కాదు, ఏ రెసిపీ అయినా అలాగే ఉండిద్ది. అందువల్ల ఇలా చక్కగా హ్యాపీగా తాగొచ్చు. మరి ఎండాకాలం కదా, కూర్చొంత డిఫరెంట్గా ఉండాలంటే మనకి ఎండాకాలంలో ఏదైనా వేడి చేస్తే సబ్జా గింజలు తాగొచ్చుగా, లేదంటే మజ్జిగని తాగొచ్చుగా అంటారు. ఈ 2 గుర్తుకొస్తాయి ఎవరికైనా. మరి ఇలాంటి చెరుకు రసంలో ఇలాంటి ద్రాక్ష రసంలో ఏదో నాకు ఆ ఫ్లేవర్ వచ్చేసింది కాబట్టి ఇక దీని పేరు చెరుకు రసమే పెట్టాను. మీరు కూడా అలాగే అంటారేమో. ఇప్పుడు ఈ ద్రాక్ష జ్యూస్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా సబ్జా గింజలు ఉన్నాయి కదమ్మా, ఆ సబ్జా గింజల్ని ఇలాగ ఒక పావుగంట సేపు వరకు నానబెట్టండి అమ్మా. ఇక ఇలా కంప్లీట్గా కొంచెం ఉబ్బిన తర్వాత ఈ సబ్జా గింజలు ఇలాగా జ్యూస్ లాగా హ్యాపీగా తాగేయవచ్చు. లేదక్క మాకు ఇన్నాటి నుంచి నువ్వు ఐస్ క్రీమ్లా చూపిస్తున్నావు కదా అలాగే కావాలంటే ఇలాగా ఐస్ ట్యూబ్లో చక్కగా వేసుకొని ఇలా
మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ఒక 6 గంటల వరకు వదిలేయండమ్మా. మీకు పర్ఫెక్ట్గా ఉండిద్ది. మధ్య మధ్యలో అస్సలు వెళ్ళకండి దాని జోలికి, ఎందుకంటే మీకు ఐస్ రాదు. అందువల్ల 6 గంటల తర్వాత చక్కగా ఇలా తీసుకుని హ్యాపీగా లగించవచ్చు. మరి ఇంకేంటి, ఇలా మీకు రెసిపీస్ నచ్చినాయా? మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండమ్మా. మరి వెళ్ళరానా? బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఓర్పుతో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్.